ఒక గొర్రెల మంద నుండి ఒక గొర్రె హెల్త్ బాగాలేక తప్పిపోతుంది. ఈ టైంలో కనుక నాకే కుక్కనో నక్కనో ఎదురైందంటే నన్ను ఖచ్చితంగా తింటాయి అని ఆలోచించుకుంటూ నడుచుకుంటూ పోతుంటే ఆపోజిట్లో నుండి ఒక తోడేలు ఎదురవుతుంది. ఆ తోడేలు ఈ గొర్రెని అటాక్ చేద్దామని ట్రై చేసినప్పుడు, ఆగాగు, ఇప్పుడు నేను ఆల్రెడీ కడుపు నిండా గడ్డి తినున్నా, ఇప్పుడు నన్ను తింటే నేను అంత రుచిగా ఉండా, కొద్దిసేపు నువ్వు ఆగినావంటే గడ్డంతా అరిగిపోతుంది, చాలా రుచిగా ఉంటా అని చెప్తుంది. తోడేలు సరే అని, సరే నువ్వు కడుపులో ఉన్న గడ్డి అరిగేదాకా నేను వెయిట్ చేస్తాను అంటుంది. నువ్వు వెయిట్ చేస్తాను కాబట్టి నీకు బోరు కొట్టకుండా నేను డ్యాన్స్ చేస్తా అని చెప్పి గొర్రె అంటుంది. గొర్రె డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ డ్యాన్స్కి గొర్రె మెడలో ఉన్న గంట మోగడం స్టార్ట్ అవుతుంది, కానీ అది అంత ఎక్కువ రాదు. ఈ గొర్రె అంటుంది, నువ్వు ఈ గంటను ఎంత గట్టిగా మోగిస్తావో నేను అంత బాగా డ్యాన్స్ చేస్తా, గడ్డి తొందరగా అరుగుతుంది, నువ్వు తినచ్చు, టేస్ట్గా తినచ్చు అని చెప్తుంది. ఆ తోడేలు సరే అని ఆ గంటను గట్టి గట్టిగా మోగిస్తుంది. ఆ సౌండ్కి గొర్రెల కాపరి దగ్గర ఉన్న కుక్కలు దాన్ని ఫాలో అవ్వుకుంటూ దాని దగ్గరకు వచ్చి మరుగుతాయి. ఆ కుక్కలకు భయపడి తోడేలు పారిపోతుంది. ఒక్కొక్కసారి నువ్వు ఎంత వీక్గా ఉన్నా, నీ దగ్గర శక్తి లేకపోయినా, బలవంతులను కూడా నీ తెలివితేటలతోనే ఎదుర్కోవచ్చు, సమస్య నుండి బయటపడవచ్చు.